అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం అంతా ఢిల్లీకి చేరవేస్తున్నారు. రేవంత్ రెడ్డి పొద్దున్నుండి సాయంత్రం దాకా ఏం చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో భేటీ అవుతున్నాడు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది, రేవంత్ రెడ్డి కథ ఏంది అనేది పిన్ టు పిన్ ఒకవైపు కర్ణాటకకు సంబంధించినటువంటి కొంతమంది ఇంటెలిజెన్స్ వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాన్ని డీకే శివకుమార్కి చేరవేయడం, డీకే శివకుమార్ ఢిల్లీకి చేరవేసినటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా రకరకాలుగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఓవైపు కర్ణాటక నుండి ఇక్కడికి ఒక టీం వచ్చి మొత్తం పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని దృష్టి పెడుతున్నారట. రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు ఏందనేది మొత్తం చెప్తున్నారు. డీకే శివకుమార్ చెప్తే డీకే శివకుమార్ రాహుల్ గాంధీకి, తర్వాత ప్రియాంక గాంధీకి, తర్వాత మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్కి డీకే శివకుమార్ అటు చెప్తారట. తర్వాత ఆంధ్రాకి సంబంధించినటువంటి కొంత ఇంటెలిజెన్స్ కూడా తెలంగాణలో పనిచేస్తూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వాళ్ళ గురువు కదా, కాబట్టి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది, రేవంత్ రెడ్డి కథ ఏందని చెప్పి ఆయన కూడా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. తర్వాత ఆయన మోదీకి చేరవేసేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. కానీ రేవంత్ రెడ్డి సీక్రెట్స్ ఇప్పుడు ఢిల్లీకి చేరుతున్నాయి రేవంత్ అనే సీక్రెట్స్. ఎందుకంటే అధిష్టానము కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలోనే, మోదీ ఢిల్లీలోనే. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి కథ ఏంది అనేది పిన్ టు పిన్ ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేరవేస్తూ ఉన్నారు అనేది ఒక పెద్ద చర్చ. సరే, మన తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఉంటుంది, మన తెలంగాణ ఇంటెలిజెన్స్ మన కోసం పనిచేస్తూ ఉంటారు, తర్వాత ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఏందనేది కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. అన్ని రేవంత్ రెడ్డికి చేరవేస్తారు. ఇగో పలాని వ్యక్తి ఇట్లా చేస్తుండు, పలాని వ్యక్తి అట్లా చేస్తుండు అని చెప్పి అన్నీ కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ కర్ణాటకకి సంబంధించినటువంటి ఒక టీం పనిచేస్తూ ఉన్నది అనేది ఒక పెద్ద చర్చ. తర్వాత ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక టీం కూడా పనిచేస్తూ ఉన్నది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకు ఈ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది అంటే, మొన్న రాజగోపాల్ రెడ్డి ఒక కీలకమైనటువంటి మాట చెప్పిండు. రేవంత్ రెడ్డి వెనకాల 20 మంది ఆంధ్రా వాళ్ళు పనిచేస్తున్నారు, అతి త్వరలో వాళ్ళ పేర్లు నేను చెప్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి మాట. మరి ఆ 20 మంది ఆంధ్రా వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి వాళ్ళ, లేకపోతే రేవంత్ రెడ్డి కావాలనే ఆంధ్రా వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తున్నాడా, రేవంత్ రెడ్డి కావాలనే ఆంధ్రా వాళ్ళకి ఎక్కువ పెత్తనం చేయమని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన ఏమన్నాడు అంటే, ఆంధ్రా వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది తెలంగాణలో, కాంట్రాక్టుల పనులు అన్ని వాళ్ళే చేస్తున్నారు, తెలంగాణ పైన పెత్తనం చలాయిస్తూ ఉన్నారు, మొత్తం ఆంధ్రా చేతిలో తెలంగాణ పోయేటటువంటి తరహాలో కనబడతా ఉందని చెప్పి జడ్చర్లకు సంబంధించినటువంటి అనిరుద్ రెడ్డి చెప్పినటువంటి మాట. అనిరుద్ రెడ్డి చెప్పినటువంటి మాట కూడా సోషల్ మీడియాలో బహిరంగంగా వైరల్ అయినాయి. తర్వాత ఇంకో మాట చెప్పిండు ఆయన, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ నుండి వెళ్ళిపోవాలంటే సింపుల్, వాళ్ళని ఏమనొద్దు, కేవలం వాళ్ళ రేషన్ కార్డులు వాళ్ళకి పోవాల్సినటువంటి బెనిఫిట్స్ కట్ చేస్తే చాలు, వాళ్ళే వెళ్ళిపోతారు అని కూడా అనిరుద్ రెడ్డి చెప్పిండు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో సంచలనంగా వైరల్ అయినాయి. తర్వాత ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా రకరకాలుగా మాట్లాడారు. ఆంధ్ర వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయిందని, ఆంధ్ర నుండి వీడికి వచ్చి బతకనీకి వచ్చినటువంటి వాళ్ళు మొత్తం ఆగమాగం చేస్తూ ఉన్నారు, తెలంగాణ కాంట్రాక్టులు వాళ్ళే, రోడ్డు కాంట్రాక్ట్ వాళ్ళే, ఇసుక కాంట్రాక్ట్ వాళ్ళే, ఇల్లు కాంట్రాక్టులు వాళ్ళే, పెద్ద పెద్ద బిల్డింగ్ కాంట్రాక్టులు వాళ్ళే, గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు అన్నీ కూడా ఆంధ్ర వాళ్ళ చేతిలో పెడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడినటువంటి ఒక పెద్ద చర్చ. రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి పైన ఒక ఇంటెలిజెన్స్ నిఘా ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఈ అంశం పైన చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా వాళ్ళ ఛానల్స్లో మాట్లాడుతున్నారు. ఓవైపు కర్ణాటక నుండి ఇంటెలిజెన్స్ వ్యవస్థ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తెలుసుకుంటున్నారట. తెలుసుకొని ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఎవరితో మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి చంద్రబాబుతో టచ్లో ఉన్నాడా, లేకపోతే రేవంత్ రెడ్డి బీజేపీకి సంబంధించిన లీడర్లతో టచ్లో ఉన్నాడా, రేవంత్ రెడ్డి ఎవరితో డిస్కస్ చేస్తూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి డబ్బులు ఎడికెళ్ళి తీసుకొస్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అయిందనేది కర్ణాటక నుండి కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసి కర్ణాటకలో ఉన్నటువంటి డీకే శివకుమార్ ఈయనే ఢిల్లీకి చేరవేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఢిల్లీకి చేరవేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. తర్వాత ఢిల్లీలో ఎవరికి చెప్తాడు, మ్యాక్సిమం కేసీ వేణుగోపాలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, వీళ్ళిద్దరికి చెప్పేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఇటు కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక టీము, తర్వాత ఏపీకి సంబంధించినటువంటి టీం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుండి రేవంత్ అన్న ఇప్పుడు బయటకు వచ్చిండు, టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తే కాబట్టి. సో ఇక్కడ ఏపీ నుండి కూడా కొంత
చంద్రబాబుకు సంబంధించినటువంటి టీమో ఇంకోల్లో రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని తెలుసుకునే కార్యక్రమం చేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాన్ని వీళ్ళు కేంద్రానికి చెప్తా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం తెలంగాణకు సంబంధించిన వ్యవహారంలో. కాబట్టి ఇదంతా కూడా మొత్తం రేవంత్ రెడ్డి పైన నడుస్తూ ఉంది, ఒక నిఘా వ్యవస్థ నడుస్తూ ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీక్రెట్స్ ఢిల్లీకి పోతున్నాయి. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎటు పోతున్నాడు, ఏం కథ, ఆయన వ్యవహారం ఏందనేది కొంత తెలుసుకుంటా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇటు కర్ణాటక నుండి, అటు ఏపీ నుండి, తర్వాత ఢిల్లీ నుండి కూడా రేవంత్ రెడ్డి పైన నిఘా పెట్టినారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. నిఘా మీన్స్ ఏం చేస్తున్నాయో తెలుసుకోవడానికి. ఎందుకంటే ఓవైపు అధిష్టానానికి ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి. తర్వాత కర్ణాటకలో అధికారం ఉంది కూడా కాంగ్రెసే. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ డీకే శివకుమార్ తెలుసుకొని డీకే శివకుమార్ ఢిల్లీకి చేరవేయడం. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ అన్న వీళ్ళంతా దోస్తులు. రేవంత్ అన్న ఏం చేస్తున్నా ఏందనేది చంద్రబాబు నాయుడు తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని అటు పంపొచ్చు కేంద్రానికి. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇట్లుంది, రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడుతుండు, వీళ్ళతో మాట్లాడుతుండు, వాళ్ళతో ఒప్పందాలు కుదిరించుకుంటుండు, ఇటు పోతుండు అటు పోతుండు అని చెప్పడానికి వాళ్ళకు ఒక స్కోప్ ఉంటుంది. ఈ విధంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీక్రెట్స్, రహస్యాలన్నీ ఢిల్లీకి పోతున్నాయి. ఢిల్లీకి చేరవేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే రేవంత్ అనే దాదాపు 51సారి ఢిల్లీకి వేయండు. ఢిల్లీకి పోవడం రావడం 2-3 సార్లు మోదీని కలిసిండు. తర్వాత రేవంత్ రెడ్డిని బండి సంజయ్ వాళ్ళొకరు వీళ్ళొకరు కలుస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో బీజేపీ లీడర్లు కలుస్తున్నారు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చారు. మళ్ళా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఇవన్నీ ఒక్కొక్కటి తెరపైకి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ వాళ్ళకు కూడా కొంత భయం ఉంటుంది. పుసుక్కున్న రేవంత్ రెడ్డి బీజేపీ పోతాడేమో, పుసుక్కున్న రేవంత్ రెడ్డి ఇంకా ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని ఏమైనా డ్యామేజ్ చేస్తుందా, రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, లేకపోతే రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏమైనా వాళ్ళు కోపంతో ఉన్నారా, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, అసలు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, కాంగ్రెస్ పైన రేవంత్ రెడ్డి ఏమైనా కుట్ర చేస్తున్నా, ఇవన్నీ ఒక్కొక్కటి తెలుసుకునే కార్యక్రమం చేస్తారు కదా. సాధారణంగా అధిష్టానం అన్నీ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. అధిష్టానం ఏం చూస్తూ కూర్చోదు. ఢిల్లీ హైకమాండ్ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పైన, ముఖ్యమంత్రుల పైన నిఘా పెడతారు. అక్కడ సిద్ధరామయ్య పైన కూడా నిఘా ఉంటుంది, ఖచ్చితంగా అధిష్టానం నిఘా పెడతారు. కానీ రేవంత్ అన్న పైన పిన్ టు పిన్ ఒక రిపోర్ట్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తుంది హైకమాండ్. అసలు ఏం చేస్తుండే ఏందనేది ఢిల్లీ మొత్తం కూడా సీక్రెట్స్ అని బయటలాగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో ఇప్పుడు రేవంత్ అన్న ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా ఢిల్లీకి పోతా ఉందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే మాట్లాడుతున్నారు, రకరకాలుగా వినబడుతున్నాయి అంశాలన్నీ. చాలామంది సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఛానల్స్లో చెప్తున్నారు. కొంత హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన సీక్రెట్స్ అని తెలుసుకుంటా ఉన్నారు. ఓవైపు కర్ణాటక నుండి ఇంటెలిజెన్స్, తర్వాత ఆంధ్ర నుండి ఇంటెలిజెన్స్ వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన నిఘా పెట్టిన అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. మన దగ్గర ఆధారాలు, ప్రూఫ్లు ఉన్నాయంటే కాదు, కానీ ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇది నిజమా కాదా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే ఉంది. ఇప్పుడు నిజంగానే పనిచేస్తున్నారా, నిజంగానే రేవంత్ అన్న సీక్రెట్స్ అన్ని ఢిల్లీలో ఉన్నాయా, ఢిల్లీకి పోతున్నాయా, రకరకాల చర్చలు వినబడుతున్నాయి. మరేమో నిజమే కావచ్చు, చెప్పలేం కదా. అధిష్టానం ఏదైనా చేయవచ్చు, అధిష్టానం అన్నీ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు, సర్వసాధారణం కదా. అధిష్టానానికి రిపోర్ట్ అంతా కావాలి. కాబట్టి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి రిపోర్ట్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా వ్యతిరేకత వచ్చింది, రకరకాలుగా రేవంత్ రెడ్డిని తిడుతుర్రు, జనాలు పొగుడుతుర్రు, అన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి మరి నిజంగానే సీక్రెట్స్ అన్ని తెలుసుకునేటటువంటి కార్యక్రమాలు కూడా చేయొచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో.